నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యః నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ప్రియ భగవత్ స్వరూపులారా, ఎన్నో జన్మల సుకృతానికి నోచుకొని ఉన్నాము గనక ఇటువంటి సంస్కృతి కలిగినటువంటి భారతదేశంలో జన్మించాం. ఒక శ్రీ వెంకటేశ్వర స్వామి, ఒక శ్రీరాముడు, ఒక శ్రీకృష్ణుడు లాంటి దేవతా స్వరూపాలని మనం తలుచుకుంటూ వారి యొక్క లీలలను గాథలను వింటూ మన జన్మను తరింపజేసుకుంటూ ఉన్నాం. శ్రీమద్ రామాయణము వాల్మీకి మహర్షి యొక్క కావ్యము. వాల్మీకి మహర్షి రాశాడు. వాల్మీకి మహర్షి రచించడం అని అంటే ఈనాడు మనం చూస్తున్నటువంటి కవులు ఏ విధంగా ఈ నవలలు కవితలు రాస్తున్నారో ఆ విధంగా కాదు. వాల్మీకి మహర్షి అనంతమైనటువంటి తపస్సు చేసి ఆ తపశ్శక్తిని మొత్తం ఉపయోగించి శ్రీమద్ రామాయణంలో నిక్షేపం చేసి రచించినటువంటి గ్రంథం శ్రీమద్ రామాయణం. అంత సామాన్యమైనటువంటిది కాదు. వాల్మీకి మహర్షి యొక్క తపశ్శక్తి మొత్తం శ్రీమద్ రామాయణంలో నిక్షేపణ చేయడమైనది. కాబట్టి శ్రీరామచంద్రుని యొక్క గుణగణాలను ఆయన అంత చక్కగా వర్ణించగలిగాడు. చూడండి, శ్రీమద్ రామాయణాన్ని మనము ఏ దృష్టితో పరిశీలన చేస్తే అటువంటి విశేషాంశాలు మనకు అందులో కనిపిస్తూ ఉంటాయి. శ్రీమద్ రామాయణము భార్యాభర్తల అనుబంధము అనే అంశాన్ని మనం గమనించామనుకోండి. జయ శ్రీరామ, జయ శ్రీరామ. శ్రీమద్ రామాయణము భార్యాభర్తల అనుబంధం అనే అంశాన్ని గమనిస్తే భార్యాభర్తల అనుబంధమే కనిపిస్తుంది మనకి. దశరథుడు, కౌసల్య, శ్రీరాముడు, సీత, తార, వాలి, మండోదరి, శ్రీ రావణుడు, ఇలా ఆ భార్యాభర్తలే కనిపిస్తారు. అన్నదమ్ముల అనుబంధం అనే ఆలోచన చేసామంటే అన్నదమ్ముల అనుబంధమే కనిపిస్తుంది. తండ్రి కొడుకుల అనుబంధం అని మనం చూసామంటే తండ్రి కొడుకులే కనిపిస్తారు శ్రీమద్ రామాయణంలో. రాజధర్మాలు అనేటువంటి అంశాన్ని చూసామంటే ఒక రాజు అనేవాడు ఎలా ఉండాలి, రాజు యొక్క ధర్మాలు ఏమిటి, ధర్మాలు కానివేమిటి అనేటువంటి అంశం దశరథుడిలో, శ్రీరాముడిలో, వాలిలో, సుగ్రీవుడిలో, రావణాసురుడిలో అందరూ రాజులే కదా. వాళ్ళు ఏమి ధర్మాలు చేశారు, ఏమి అధర్మాలు చేశారు కనిపిస్తుంది. ఒక సేవాధర్మం అనేది మనం చూసామంటే శ్రీమద్ రామాయణం మొత్తం సేవాధర్మమే కనపడుతుంది. సేవాహి పరమోధర్మ. ఇప్పటి వరకు మనకి ప్రసాద్ గారు చాలా మంచి విషయాలను బోధించారు, చాలా చక్కటి విషయాలను చెప్పారు. స్వామికి హారతి ఎందుకు చేస్తారు, ఈ విషయాలన్నీ ఎలా వచ్చాయి, ఏమిటి అనేవన్నీ కూడా. నిస్వార్థమైనటువంటి బుద్ధి ఉంటే మనం అందరికీ ఎనలేని సేవ చేసుకోవచ్చు. ఆ సేవ అనేది మనల్ని తరింపజేస్తుంది. స్వార్థ బుద్ధితో నాకు ఇది వస్తుంది కనుక ఈ పని నేను చేయాలి అనే ఉద్దేశంతో మనం చేసేటువంటి సేవకి పరిమితమైనటువంటి ఫలితం ఉంటుంది. నిస్వార్థ బుద్ధితో ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా మనం చేసేటువంటి సేవ ఏదైతే ఉందో ఆ సేవకి అనంతమైనటువంటి ఫలితం ఉంటుంది.
అదే మనల్ని తరింపజేస్తుంది. చూడండి శ్రీరాముణ్ణి ఎలా ఎలా సేవించుకున్నారు అందరూ. విశ్వామిత్రుడు అనేటువంటి మాట వినపడదు మనకు శ్రీమద్ రామాయణంలో ఎక్కడే కూడా. ఎప్పుడు వినపడింది? ఎప్పుడైతే శ్రీరాముని యొక్క విద్యాభ్యాసం ఒక కొలుక్కొచ్చింది, తర్వాత ఏమి చేయాలి అని దశరథుడు ఆలోచన చేస్తున్నాడో అప్పుడు కనిపిస్తుంది శ్రీరాముడి పాత్ర, ఆ విశ్వామిత్రుడి పాత్ర. అప్పుడు వచ్చాడు విశ్వామిత్రుడు. ఏమండి, నేను ఒక హోమం చేస్తున్నాను విశ్వశాంతి కోసం, ఆ హోమానికి రాక్షసులు అడ్డుపడుతున్నారు కనుక నీ పెద్ద కుమారుడైనటువంటి శ్రీరాముని నాతో పంపించాలి యాగ సంరక్షణ కొరకు అని అడిగాడండి దశరథుడిని. రాజధర్మం. రాజు మునులను సేవించుకోవాలి, ప్రజలను సేవించుకోవాలి, అందరినీ సేవించాలి, అందరి యొక్క సమస్యలను తీర్చాలి. కాబట్టి అక్కడ ముని సేవ చేయాలి. దశరథుడు ససేమిరా అన్నాడు. వశిష్ఠ మహర్షి కూడా చెప్పాడు, అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం. ఏమయ్యా, నువ్వు శ్రీరాముడు ఇంకా చిన్న పిల్లవాడు అనుకుంటున్నావా? అహం వేద్మి, నాకు తెలుసు శ్రీరాముడి యొక్క ప్రతాపము ప్రభావం ఎలాంటివో. నిస్సంకోచంగా ఆనందంగా విశ్వామిత్రుడితో పంపించు. ఎప్పుడైతే కులగురువు వశిష్ఠుడు చెప్పాడో దశరథుడు ఆనందంగా శ్రీరాముని విశ్వామిత్రుడితో పాటు పంపించాడు. లక్ష్మణుడు కూడా తోడెళ్ళాడు. చూడండి విశ్వామిత్రుడు ఎంత ఎనలేని సేవ చేసుకున్నాడు శ్రీమన్నారాయణ రూపంలో ఉన్న శ్రీరామునికి. తన తపశ్శక్తిని అంతా దారిపోసాడు ఆయన కోసం. యజ్ఞ సంరక్షణ అనేది చాలా చిన్న విషయం. శ్రీరాముడు ఆయనతో పాటు వెళ్ళడం ద్వారా తాటక అనేటువంటి ఒక మహారాక్షసిని యొక్క పీడని శ్రీరాముని ద్వారా తప్పించాడు. దాని ద్వారా ప్రజలందరికీ తాటక అనేటువంటి రాక్షసి యొక్క బాధ నివారణ జరిగింది. శ్రీరామునికి ఎనలేని కీర్తి కలిగింది. అయా, బాలుడైనా కూడా మహారాక్షసిని మట్టుపెట్టి మనందరికీ సుఖశాంతుల్ని తెచ్చిపెట్టాడు అని ప్రజలందరూ చక్కగా కొనియాడారు. తర్వాత యజ్ఞ సంరక్షణ చేశాడు. మునులందరూ వివిధ రకాలైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చారు శ్రీరామునికి. ఎంత సేవ చేసావయ్యా మాకు, ఎన్నో సంవత్సరాలుగా ముడిపడినటువంటి యాగాన్ని నువ్వు సునాయాసంగా సంరక్షించావు. ఆ రాక్షసుల బారి నుండి యాగాన్ని సంరక్షించి మా కోరిక తీర్చావు నీవు అని ఎనలేని వరాలిచ్చారు. విశ్వామిత్రుడు బల అతిబల అనే 2 విద్యలను నేర్పించాడు. నిద్రను జయించే విద్య ఒకటి, ఆకలిని జయించేటువంటి విద్య ఒకటి. అక్షయ తూణీరాలను ఇచ్చాడు. తన తపశ్శక్తి ద్వారా ఏమేమి అంశాలను శ్రీరామునికి ఇవ్వగలడో అవన్నీ ఇచ్చాడు. అడవిలో తాను చేయని నేరానికి శాపం అనుభవిస్తున్నటువంటి అహల్య గౌతమ మహర్షి యొక్క ధర్మపత్ని ఆవిడ. ఎంత చక్కటి ఇల్లాలు. తాను చేయని నేరానికి భర్త యొక్క కోపానికి గురి అయ్యి పెద్ద బండరాయిగా పడి ఉన్నది. శ్రీరాముని ఆ మార్గంలో తీసుకొని వెళ్ళాడు. ఆయన పాదధూళి సోకి ఆమె మళ్ళీ నిజరూపాన్ని పొందింది. గౌతమ మహర్షి అక్కడికి వచ్చి శ్రీరాముణ్ణి సేవించుకొని ఆయనకు ధన్యవాదాలు తెలిపి ధర్మపత్నిని చేపట్టి ఆశ్రమానికి తీసుకొని వెళ్ళి ఏలుకున్నాడు. ఎంత చక్కటి సేవండి ఇదంతా. అంటే విశ్వామిత్రుడు ఒక యోజన ప్రకారమే వచ్చాడు. కేవలం ఆయన ఈ యజ్ఞాన్ని పూర్తి చేయించుకొని శ్రీరామను వెళ్ళిరా అనే తాంబూలం చేతబెట్టి పంపించలేదు. ఆయన దగ్గర ఒక యోజన ఉంది. శ్రీరామునితో నేను ఎక్కడెక్కడ ఏమేమి సేవలు చేయించాలి, శ్రీరామునికి నేనేమేమి ఇవ్వాలి,
ఆ నదీ తీరంలో నిద్రపోతున్నటువంటి శ్రీరామునికి ఎంత గొప్ప సేవ చేసుకున్నాడు విశ్వామిత్రుడు. సుప్రభాతం పాడాడు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్హికం. వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలో వినిపిస్తుంది మనకిది. కానీ వెంకటేశ్వర సుప్రభాతం తర్వాత శ్లోకంతో మొదలవుతుంది. ఉత్తిష్టోత్తిష్ట గోవింద, అక్కడి నుంచి వెంకటేశ్వర సుప్రభాతం. ఈ శ్లోకం శ్రీమద్ రామాయణంలోనిది. శ్రీమద్ రామాయణంలో విశ్వామిత్రుడు స్వామికి పాడినటువంటి సుప్రభాతం ఇది. ఆ శ్లోకాన్ని మనం స్మరించుకుంటూ ఉత్తిష్టోత్తిష్ట గోవింద దగ్గర నుంచి స్వామివారి సుప్రభాతాన్ని సేవించుకుంటున్నాం ఈరోజు. అక్కడి నుంచి జనక మహారాజు కొలువులో జరుగుతున్నటువంటి ఒక యాగానికి వెళ్ళారు వీళ్ళు. జనక మహారాజు ఒక యజ్ఞం చేస్తూ ఉన్నాడు. దానికి విశ్వామిత్రుడికి ఆహ్వానం ఉంది. విశ్వామిత్రుడు మాత్రం వెళ్ళలేదు. తనతో పాటు ఇద్దరు శిష్యులు ఉన్నారుగా ఇప్పుడు, రాముడు లక్ష్మణుడు, వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళాడు. అక్కడ చూడండి, శివధనస్సు. ఆ శివధనస్సును విశ్వామిత్రుడు అడిగితే జనక మహారాజు తెప్పించాడు. 5,000 మంది మహావీరులు 8 చక్రాలు కలిగినటువంటి పెద్ద పెట్టెలో ఉన్నటువంటి శివధనస్సును అతి కష్టం మీద తోసుకుంటూ వచ్చారు. మోసుకుంటూ కాదు, తోసుకుంటూ వచ్చారు. అంత శక్తివంతమైనది, అంత భారయుక్తమైనటువంటిది శివధనస్సు. అప్పటికి ఎంతోమంది మహారాజులు, రాక్షసులు, గంధర్వులు, దేవతలు, నాగులు ప్రయత్నం చేసి వాళ్ళ వల్ల కాక జనక మహారాజు తలబట్టుకొని కూర్చొని ఉన్నటువంటి పరిస్థితి. నా కుమార్తెకి వివాహం ఎలా అవుతుందా, నేను ఇటువంటి జగత్తులో అసాధ్యమైనటువంటి ఒక స్వయంవరాన్ని ప్రకటించాను, ఏ మహావీరుడు వస్తాడా, ఎక్కడి నుంచి వస్తాడా, ఏ దేవుడు దిగొస్తాడా అని ఎదురు చూస్తున్నటువంటి సమయంలో ఈ బాలుని చూపిస్తే విశ్వామిత్రుడు, జనక మహారాజు అనుకున్నాడు, ఇంతమంది చూశారు మహావీరులు, వాళ్ళకు జరిగినట్టే జరుగుతుంది. కానీ మహర్షి ఆయన అడుగుతూ ఉన్నారు, ఒకవేళ చూపించకపోతే ఆయన అసలే కోపిష్టి, ఏం శాపం పెడే, కోతివైపో అని శాపం పెడతాడో, బండరాయి వైపు అని శాపం పెడతాడో అని భయపడి చూయించాడు, తీసుకొని వచ్చి. వత్సరామధను పశ్య, చూడయా ఇదేదో శివధనుస్తట, ఒకసారి చూడనైనా శ్రీరామ అంటే శ్రీరాముడు గురువుగారికి నమస్కారం చేసుకొని వెళ్ళి శివధనుస్సు దగ్గరికి ఈ దివ్యమైనటువంటి ధనుస్సును సంస్పృశామీహ పాణిన ఇదం ధనుర్వరం దివ్యం, ఈ దివ్యమైనటువంటి ఈ శివధనస్సును నా చేతితో తాకుతూ ఉన్నాను, దీన్ని నేను ఎక్కుపెట్టడానికి ప్రయత్నం చేస్తాను అని ఎంతో సవినయంగా ఆ శివధనుస్సుకి నమస్కారం చేసుకొని ఆ శివధనుస్సును అవలీలగా ఎత్తి ఆ శివధనుస్సుని విరిచాడు. తర్వాత సీతారామ కళ్యాణం జరిగింది. సీతారామ కళ్యాణము కాదు జరిగిండేది అక్కడ. రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు నలుగురికి, సీత, మాండవి, ఊర్మిళ, శృతకీర్తి నలుగురికి, ఈ 4 జంటలకి వివాహం జరిగింది. 4 వివాహాలు జరిగాయి. మనకు కనపడేది ఒక్క స్వయంవరము, ఒక్క సీతారామ కళ్యాణం. కానీ ఆ రాముల వారి వెంట జరిగినటువంటి కళ్యాణాలు ఇవి. ఇదంతా ఆ విశ్వామిత్ర మహర్షి తాను సంపాదించుకున్నటువంటి తపశ్శక్తినంతా శ్రీరాముడికి ధారపోజడానికి చేసినటువంటి సేవలు ఇవన్నీ. ఆ తర్వాత మళ్ళీ మీకు విశ్వామిత్రుడు కనపడ్డా ఎక్కడ? రామునికి కళ్యాణం వరకు చేయించాలి అనుకున్నారు, ఆయన కళ్యాణం చేయించారు. చూసారా, ఒక వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాలు సమాజానికి తెలియాలి అని అంటే
అమ్మా నాన్నల నీడలో పిల్లవాడు ఉన్నంత వరకు జరగదు. గురువుకు అప్పచెప్పాలి అతన్ని. గురువుకు తెలుస్తుంది శక్తి సామర్థ్యాలు ఎంత ఉన్నాయి, ఇంకా ఏమేమి ఇవ్వాలి అని. విశ్వామిత్రుడు ఒక గురువుగా నిలబడి తీసుకొని వెళ్ళి శ్రీరాముడిని, శ్రీరాముడు అంటే ఏమిటో ప్రపంచానికి పరిచయం చేశాడు, సమస్త లోకాలకి పరిచయం చేశాడు. అటువంటి గొప్ప సేవ చేసుకున్నాడు మహాముని అయినటువంటి విశ్వామిత్రుడు. ఆయన గాయత్రి మంత్రానికి అధిదేవత విశ్వామిత్రుడు, మంత్రద్రష్ట, గాయత్రి మంత్రద్రష్ట విశ్వామిత్ర మహర్షి. శ్రీమద్ రామాయణం గాయత్రి రామాయణం. గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి ఒక్కొక్క అక్షరాన్ని ఒక శ్లోకం యొక్క మొదటి అక్షరంగా పెట్టి 24,000 శ్లోకాలను రచించాడు వాల్మీకి మహర్షి. ప్రతి 1వ శ్లోకం 1000 తర్వాత మళ్ళా 1001వ శ్లోకం గాయత్రి మంత్రంలోని అక్షరం ఉంటుంది. కనుక విశ్వామిత్రునికి శ్రీమద్ రామాయణంలో అంత పెద్దపీఠ ఉన్నది. మంథర అని ఒక దాసి, కైకేయి యొక్క అరణపు దాసి, ఆవిడేం చేసింది? ఆవిడ పని ఆవిడ చేసింది. ఆవిడ చేసుకోవాల్సిన సేవ అదే. నిరంతరం కైకేయి అమ్మని చూసుకోవడమే ఆవిడ పని. కైకేయి గొప్పతనంగా ఉండాలి, కైకేయి గొప్పతనం రావాలి, కైకేయి ఉన్నత స్థానంలో ఉండాలి. కోరుకోవడంలో తప్పు లేదు, ఆమె యొక్క దాసి కదా ఈవిడ. అందుకోసమే పంపించారు ఆమెని అక్కడి నుంచి, వాళ్ళ కేకయ్య దేశం నుంచి. అందుకని ఆవిడ పురి పెట్టింది, నీ కుమారుడికి రాజ్యము, ఆయనకి వనవాసం వచ్చేలా చేయమని. శ్రీరాముణ్ణి కైకేయి అడిగింది, ఏం నాయనా వనవాసానికి వెళ్తావా? అమ్మా తప్పకుండా వెళ్తానమ్మా, అక్కడ ఎంతోమంది మహర్షులు ఉంటారట, వాళ్ళని సేవించుకుంటాను తల్లి. శ్రీరాముడు అన్నమాట అది. అడవికి వెళ్తావా అంటే, అమ్మో అడవిలో నాకేం పని, అడవికి ఎందుకు వెళ్ళాలి, అడవిలో ఇవన్నీ ఉండవు, ఇలాంటివి అనలేదు శ్రీరాముడు. వెంటనే అడవి అనగానే శ్రీరామునికి గుర్తొచ్చినటువంటి మాట ఏమిటంటే, ఎంతోమంది మహర్షులు ఉంటారట అక్కడ, వారిని సేవించుకునేటువంటి భాగ్యం కలుగుతుందమ్మా, నేను తప్పకుండా వెళ్తాను. ఎప్పుడు వెళ్ళమంటారు? ఇప్పుడే వెళ్ళిపోవాలి. సరేనమ్మా, చాలా సంతోషం. ఆనందంగా అడవికి వెళ్ళాడు. మునులను సేవించుకోవాలి అనేటువంటి ఉద్దేశ్యంతోనే వెళ్ళాడు. మునివ్రతం ఆశ్రిత్య తిష్ఠామి, నేను కూడా ఒక మునిలాగా మునుల యొక్క నియమాలను పాటిస్తూ నేను అరణ్యవాసం చేస్తాను అని చెప్పాడు. కాబట్టి నార వస్త్రాలను కట్టుకొని ఆ కిరీటము, ఆ ఆభరణాలు, ఆ పట్టు వస్త్రాలు, ఆ పాదరక్షలు అవన్నీ తీసేసి పావుకోళ్ళు వేసుకొని ఒక మునిలాగా అడవికి వెళ్ళాడు. గుహుడు అనేటువంటి వ్యక్తి, మనం విన్నాం అతని పేరు. నదిని దాటించాడు అని తెలుసు మనకి, కానీ ఆయన చేసుకునేటువంటి సేవ ఇంకా అద్భుతంగా ఉంది. సాయంకాలం సూర్యాస్తమయ సమయానికి ఆ గుహుడు పరిపాలించేటువంటి రాజ్యానికి దగ్గరగా వెళ్ళారు వీళ్ళు. సుమంత్రుడు నడుపుతూ ఉన్నాడు రథాన్ని, చాలామంది సేనలు వెంట ఉన్నారు. వాళ్ళు గుహుడు శ్రీరామునికి, ఆ సేనలకి అందరికీ షడ్రసోపేతమైనటువంటి పంచభక్ష పరమాన్నాలు సిద్ధం చేశాడు. గుహుడు అడవిలో నివసించేటువంటి ఈ బోయ వాళ్ళకి రాజు, కోయ దొర. షడ్రసోపేతమైనటువంటి భోజనాలను చేసి శ్రీరామునికి ఘన స్వాగతం పలికాడు. శ్రీరాముడు అన్నాడు, నేను మునివ్రతంలో ఉన్నాను, అరణ్యవాసం చేస్తున్నాను, నాకు ఈ షడ్రసోపేతమైన భోజనం అక్కర్లేదు. పండ్లు, ఫలాలు, కందమూలాలు తిన్నాడు. ఈ షడ్రసోపేతమైన భోజనం అంతా వీళ్ళ కొడ్డించు అని చెప్పి తనతో పాటు వచ్చినటువంటి సైనికులను చూపించాడు. వాళ్ళందరికీ షడ్రసోపేతమైనటువంటి భోజనంతో సేవ చేసుకున్నాడు గుహుడు. తర్వాత శ్రీరాముడు, సీతాదేవి ఆ రోజు రాత్రికి అక్కడే బస చేయాలి.
ఎక్కడ పడుకోబెట్టాలి వాళ్ళని? ఒక పెద్ద చెట్టు కింద పెద్ద శయ్య ఏర్పాటు చేశాడండి మహానుభావుడు. ఆకులతో శయ్య ఏర్పాటు చేశాడు, పర్ణ శయ్య. ఎంత అద్భుతమైనటువంటి శయ్య అంటే, తర్వాత భరతుడు శ్రీరాముడిని వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఆ ఆకుల శయ్య అలాగే ఉంటే చూపించాడు. సీతమ్మ నిద్రించింది అక్కడ, శ్రీరాముడు నిద్రించాడు, వాళ్ళ యొక్క ముద్రలు అలా పడి ఉన్నాయి దానిపైన. సీతమ్మ ధరించి ఉన్నటువంటి ఆభరణాల ముద్రలు ఆకుల మీద పడి ఉన్నాయట. అంత అందమైనటువంటి ఒక శయ్యను రచన చేశాడు అక్కడ. లక్ష్మణుడు నిద్రపోవడానికి మరొక చోట ఒక శయ్యను ఏర్పాటు చేశాడు. లక్ష్మణుడు అన్నాడు, అయ్యా నేను నిద్రపోను, నేను నిద్రపోవడానికి రాలేదు, నిద్ర పుచ్చడానికి వచ్చాను. నా అన్న వదిళ్ళు హాయిగా నిద్రపోతూ ఉంటే వారికి సంరక్షణగా ఉండడం కోసం వచ్చాను నేను. లేదండి, మీరు మాకు అతిథులు, మీరు ఇలా రాత్రంతా మేల్కొని ఉంటే మేం చేసే పనే ఉంది, మేం చేస్తాం ఆ సేవ, రాత్రంతా మేల్కొని మీ సంరక్షణ మేం కల్పిస్తాం ఇక్కడ, మీరు నిద్రపోండి, రేపటి నుంచి ఎలాగో మీరు సేవించుకుందరు, లేదా మేము వస్తాం అరణ్యానికి, మేము సేవించుకుంటాం మిమ్మల్ని అరణ్యంలో అన్నాడు గుహుడు. లక్ష్మణుడు వినలేదు. చక్కగా లక్ష్మణుడు గుహుడు ఇద్దరూ కలిసి రామునికి సంబంధించినటువంటి ఎన్నో విషయాలని మాట్లాడుకుంటూ ఆయన యొక్క లీలలను చర్చించుకుంటూ రాత్రంతా గడిపారు. సీతారాములు ఇద్దరు ఇక్కడ నిద్రపోయారు. ఆ తర్వాత గుహుడు ఆ నదిని వాళ్ళని దాటించాడు. నదిని దాటించిన తర్వాత సుమంత్రుడు మళ్ళీ వెనక్కి వచ్చి ఈ సేనలందరినీ తీసుకొని అయోధ్యకు వెళ్ళిపోయాడు. గుహుడు ఎందుకు ఇంత ప్రేమామృతం కురిపించాడు శ్రీరాముడి పైన? ఆయనేం రాజు కాదు, రాజకుమారుడు కూడా కాదు ఇప్పుడు. అంటే సేవా ధర్మం, శ్రీరాముడి పట్ల ఆయనకున్నటువంటి భక్తిభావం అలాంటిది. ఒక వ్యక్తిని పదవిని చూసి, గొప్పతనాన్ని చూసి, ఆయన యొక్క ఔన్నత్యాన్ని చూసి సేవించుకునేటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. అవి లేకపోతే వాళ్ళని సేవించరు. కానీ ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని చూసి, ఆ వ్యక్తిత్వంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని చూసి సేవించుకునేటువంటి వాళ్ళు కొందరు. వాళ్ళే నిస్వార్థపరులు. కాబట్టే విశ్వామిత్ర మహర్షి ఎలాంటి సేవ చేసుకున్నాడు, గుహుడు ఇలాంటి సేవ చేసుకున్నాడు. లక్ష్మణుడు 14 సంవత్సరాల కాలం నిద్రాహారాలు లేకుండా సీతారాములకి సేవ చేసుకున్నాడు. ఏమండి, మనం ఎంత చేసి ఎంత ఆలోచన చేసినా కూడా సీతాదేవి రామునితో పాటు వచ్చింది. సీతాదేవి రాముడితో పాటు వచ్చినప్పుడు కూడా శ్రీరాముడు అన్నాడు, అడవి అంటే చాలా భయంకరంగా ఉంటుంది, నీలాంటి సుకుమారి అక్కడికి రాకూడదు, చాలా ఇబ్బంది పడతావు, నువ్వు రావద్దు అని అంటే, మృద్నా మికుశ కంటకాన్, అక్కడ చాలా ముళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, నువ్వు నడవలేవు అక్కడ అంటే, సీతాదేవి అన్నది, నువ్వు రాజకుమారుడివి కదా, నువ్వు కూడా నడవలేవు, ఆ ముళ్ళని ఆ రాళ్ళని నీకంటే ఒక 2 అడుగులు ముందుండి నేను తొక్కుతాను అన్నది. మృద్నా మికుశ కంటకాన్, శ్రీరామ ఆ ముళ్ళు రాళ్ళని నేను తొక్కుతానయ్యా. ఎంత గొప్ప సేవాధర్మం ఉంటే ఆ ధర్మపత్ని అటువంటి మాట అంటుందండి. నువ్వు చేసుకున్న కర్మ నువ్వు అనుభవించు, నేనెందుకు వస్తాను నీతో పాటు అనిందా ఆ మాట. నీతో నేను వస్తాను అని అనడానికి రాముడితో ఎంత పోరాడిందో. మీరు శ్రీమద్ రామాయణం చదవండి, బాలకాండలో ఎక్కడే కానీ సీతాదేవికి ఒక్క డైలాగ్ కూడా లేదు, ఎక్కడ సీతాదేవి మాట్లాడదు నోరు విప్పి. అయోధ్యకాండ తీసి చదవండి, ఎక్కడ సీతాదేవి మాటలు వినిపించవు. సీతాదేవి మొట్టమొదటి నోరు తెరిచి మాట్లాడినటువంటి